రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మబలికి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న బీజేపీ, టీడీపీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను దారుణంగా వంచాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెగేసి చెబితే దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించడం ఏంటని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఏమైనా చంద్రబాబు నాన్నగారి సొత్తా, అత్తగారి సొత్తా అని నిప్పులు చెరిగారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును కేంద్రానికి తాకట్టు పెట్టే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన యోభేరీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన యువతను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రత్యేక హోదా మన హక్కంటూ విద్యార్థులు, యువతకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరించారు. ప్యాకేజీ పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ఎండగట్టారు. ఉత్తరాఖండ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రంలో 30,244 పరిశ్రమలు వచ్చాయి. 35,000 కోట్ల పెట్టుబడులతో ఒకేసారి 130% అధికంగా పరిశ్రమలు ఏర్పాటు కావడం జరిగింది. దీనివల్ల ఉపాధి అవకాశాలు 490% పెరిగి 2,45,000 ఉద్యోగాలు ఒక బుల్లి రాష్ట్రమైన ఉత్తరాఖండ్కు వచ్చాయి అన్న సంగతి ఇవాళ ఆధారాలతో సహా. ఎవడైనా పరిశ్రమ పెడితే, ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏదైనా వ్యాపారం చేయడానికి ఏదైనా హోటల్ కానీ, పరిశ్రమ కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక ఏదైనా ఎవడైనా కడితే దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు మీరు 10 ఏళ్ల పాటు అని అంటే ఎవడైనా పరిగెత్తుకుంటా వచ్చి ఎవడైనా పెట్టడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. దీనికేమైనా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాందేమిటో నాకైతే అర్థం కావడం లేదు. దీనివల్ల మేలు ఎందుకు జరగదో చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. తాము 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పెద్దలు, చంద్రబాబు కలిసి ఎన్నికల ప్రచార వేదికలపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా సంజీవునని ఆ రోజు చెప్పారన్నారు. హోదా వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం స్పష్టంగా చెబుతూ ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, మన తరఫున పోరాటం చేయాల్సిన వ్యక్తి దాన్ని స్వాగతిస్తున్నాను అని ఎలా చెప్పగలిగారని నిలదీశారు. నువ్వెవడివయ్యా స్వాగతించేదానికి? ప్రత్యేక హోదా అన్నది ఏమన్నా మీ నాయనగారి సొత్తా, మీ అత్తగారి సొత్తా? నువ్వెవడయ్యా స్వాగతించడానికి? 5 కోట్ల మంది ప్రజలు, 5.5 కోట్ల మంది ప్రజలు జీవితాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. చదువుకున్న ప్రతి పిల్లాడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 5 కోట్ల మంది జీవితాలు దాని మీద ముడిపడి ఉంటే మాకెవరికి ఇష్టం లేకపోయినా కూడా నువ్వెవడివయ్యా స్వాగతించేదానికి అని చెప్పి గట్టిగా అసెంబ్లీలో నిలదీశారు. ఏ రాష్ట్రానికైనా హోదా ఇవ్వాలా వద్దా అనేది తేల్చడం ఆర్థిక సంఘం పరిధిలోని అంశం కాదని తెలిపారు. ప్రత్యేక హోదాను రద్దు చేయాలంటూ తాము ఎప్పుడూ చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ రాతపూర్వకంగా లేఖ కూడా ఇచ్చారని జగన్ గుర్తు చేశారు. అయినా బీజేపీ, టీడీపీ అబద్ధాలాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందంటున్నారు. మరి ఆ ఆర్థిక సంఘం ఉండగానే 11 రాష్ట్రాలకు హోదాను ఎలా కొనసాగిస్తున్నారని నిలదీశారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్నో రకాల పారిశ్రామిక రాయితీలు లభిస్తాయన్నారు. రాయితీలు ఉన్నప్పుడు ఎవరైనా పరిగెత్తుకొచ్చి మరీ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తారన్నారు. తద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని జగన్ చెప్పారు. ఆ విషయం చంద్రబాబుకు ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు. హోదా సాధించేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.